హలో. నిన్న మనం బాలకః అంటే బాలకః ఏకవచనం. వర్తమాన కాలంలో బాలకః గచ్చతి వెళ్తున్నాడు. ఒక బాలుడు వెళ్తున్నాడు. బాలకః గచ్చతి. బాలకః గచ్చతి అనుకున్నాం. అట్లాగే బహువచనం బాలకః ఏంటి? బాలకాః గచ్చంతి అనుకున్నాం. సహ పిబతి అతడు తాగుతున్నాడు. దానికి వాళ్ళు తాగుతున్నారు అనడానికి మనం తే పిబంతి. సహ ఒక్కడే, అతడొక్కడు తాగుతున్నాడు. ఒకడు తాగుతున్నాడు. ఎక్కడ? దూరంగా ఉన్నతను. వాళ్ళు తాగుతున్నారు అని చెప్పడానికి మనం తే పిబంతి. ఇట్లాగే ఏషహాకి ఏతే, సహాకి తే. వర్తమాన కాలంలో గచ్చతి, పిబతి, ఖాదతి, నయతి, దదాతి, ప్రక్షాళయతి, క్షాళయతి, ఉపవిశతి, ఉత్తిష్టతి. ఇప్పుడు మరి స్త్రీలింగము నపుంసకలింగము చెప్పుకుందాం. స్త్రీలింగంలో బాలిక అంటాం కదా. బాలిక. బాలిక బహువచనం ఏంటంటే చాలామంది బాలికలు. ఎవరు బాలికలు? బాలికాహ అన్నమాట. బాలికాహ అని అర్థం. అట్లాగే మనము సా అంటున్నాం దూరంగా. సా గచ్చతి అన్నాం అనుకో, సా ఆవిడ వెళ్తుంది అన్నాము. కానీ వాళ్ళు వెళ్తున్నారు అంటే మనకి ఒక స్త్రీలు దూరంగా ఉన్న ఒక గుంపు అనమాట. అప్పుడేమంటాం మనము? సా కాస్త తాహ. తాహ గచ్చంతి. వాళ్ళు వెళ్తున్నారు. ఎవరు వాళ్ళు? ఆడవాళ్ళు. తాహ గచ్చంతి. మగవాళ్ళైతే ఏంటి? తే. సహా పుంలింగం బహువచనం అవుతుంది. అది తే. స్త్రీలింగం సాకి ఏకవచనం అయితే సాకి బహువచనం తాహ. బాలికా అంటే బాలికాహ. సా తాహ. అట్లాగా ఏషా. ఏషా ఈమె. పురుషులు మేల్ పర్సన్స్ని ఏమనాలి? ఇద్దరు కాకుండా ఎక్కువ మంది ఉంటే ఏతే. అదే స్త్రీలింగం ఏషా కదా, ఒక్కటే. కానీ చాలామంది అంటే ఏతాహ, వీళ్ళు స్త్రీలు. ఏతాహ మహిళాహ. ఏతాహ మహిళాహ. ఏతే పురుషాహ. ఏతే పురుషాహ, వీళ్ళు పురుషులు. ఏతాహ మహిళాహ. అది బహువచనం. సా మహిళ, ఆవిడ మహిళ. సహ పురుషః, అతడు పురుషుడు, దూరంగా ఉన్నాడు. దగ్గరగా ఉన్న వాళ్ళని పురుషుళ్ళైతే ఏతే, స్త్రీలైతే ఏతాహ. అలాగే సాకి ప్లూరల్ ఏంటి? సా. సహాకి మనం తే చెప్పుకున్నాం ప్లూరల్. ఏ షహాకి ఏ తే చెప్పుకున్నాం. సాకి తాహ, ఆవిడ, ఆ స్త్రీలు అని చెప్పుకోవడానికి తాహ అని చెప్పుకున్నాం. ఈవిడ అంటానికి ఏషా అన్నాము. ఈ స్త్రీలు అని చెప్పడానికి ఏతాహ అన్నాం. అవగతంవా? సహ కహ. సహ కహ అంటే అతడు ఎవరు అని అడిగాం. అతడు ఎవరు అంటే కే, వాళ్ళెవరు అని ప్రశ్న అనమాట. తే కే, తే పురుషాహ. సహ కహ, సహ పురుషః. సహ పురుషః. మనం దూరంగా ఉన్న పురుషుడైతే ఎట్లా ప్రశ్నిస్తున్నాం? సహ కహ అన్నాం, ఒక్కడిని. వాళ్ళు ఎవరు అంటానికి తే కే. తే కే, వాళ్ళు ఎవరు ప్రశ్న. భవాన్ మీరెవరు అన్నాడు. భవాన్ కహ అని అడుగుతున్నాం కదా. భవాన్ కహ ఏకవచనం. బహువచనంలో అంటే చాలామంది పురుషులు అక్కడ ఉన్నప్పుడు భవంతః కే. భవంతః కే, మీరెవరు? ఆ భవాన్ అన్న శబ్దం రెస్పెక్ట్. భవతః అన్నది రెస్పెక్ట్గా అడిగాం మనం. భవతః అంటే యొక్క, భవాన్ అంటే మీరు. ఇక్కడ భవాన్ అంటే భవాన్ కహ, మీరేంటి అని అడిగాం. ఒక్కళ్ళే ఉన్నారు మనకి. ఎవరు? పురుషులు. చాలామంది పురుషులు ఉన్నారు. భవంతః కే, మీరేమిటి? కే ప్లూరల్ బహువచనం.
ప్రశ్నార్థకంలో. అది పుంలింగ శబ్దం. ఒక్కసారి మనం పుంలింగంలో ఏకవచనం బహువచనం చూద్దాం. బాలకః బహువచనం బాలకాః. సహ తే బహువచనం. ఏషః ఏతే. కః కే. భవాన్ భవంతః. ముందు చెప్పింది ఏకవచనం, తర్వాతది బహువచనం.